ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులు నమస్కారం. ఈరోజు మనం శ్రీకృష్ణ శతకంలో 4వ పద్యం. హరియను 2 అక్షరములు అరియించను పాతకములు నమ్ము జనాభ హరి నీ నామ మహత్వం హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. అంబుజనాభ పద్మనాభిగా కలిగిన ఓ కృష్ణ, హరి అను 2 అక్షరములు కలిసి పాతకములను పాపములను హరించును పోగొట్టును. హరి హరి కృష్ణ కృష్ణ నీ నామ మహత్యమును, నీ నామ యొక్క మహిమను పొగడంగా వశమే పొగడుటకు సాధ్యమగన హరి అయిన ఓ శ్రీకృష్ణ. సద్విచారితం ఏన అరియత్తక్షరద్వయం బద్ధ పరకరస్థేన మోక్షాయ గమనం ప్రతి. ఎవడొక్కసారి అని హరి అని 2 అక్షరములు శ్రద్ధగా ఉచ్చరిస్తాడో అతడు మోక్షాన్ని పొందడానికి సన్నాహమైన వాడవుతాడు. కలి సంతోరణ పురుషత్ మహామంత్రంలో ఇది హరే రామ రామ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే. ఇది మహామంత్రం. ఇందులో 16 నామాలు శ్రద్ధాభక్తులతో ఉచ్చరిస్తే కలి ప్రభావంతో కలిగిన సకల పాపాలు నష్టమైపోతాయి. హారతి యోగి చేతసాం సీతి హరిహి. యోగుల చిత్తమును హరించువాడనందం. నామజపంతో పాటు భగవత్ స్వరూప చింతన చేయాలి. నామజపం భగవంతుని యందు ప్రీతిని ఉత్పన్నం చేస్తుంది. నామి యందు జిజ్ఞాసం అధికం చేస్తుంది. హరి అర్గతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత అనిశ్చయాపి సంసృష్ట్యో దైహత్యేహై పావక. అనిశ్చతో తాకినప్పటికీ అగ్ని కాల్చకుండా ఉండదు కదా, అదేవిధంగా దుష్టచిత్తుడు సైతం ఇష్టం లేకుండా హరిని స్మరించినా చాలు అతని పాపాలు భస్మీపట్లం అవుతాయి. హరిర్నామైవ నామైవ మమ జీవనం కలో నాస్త్యేవ గతిరన్యదా. కలియుగంలో భవసాగరం దాటడానికి మరొక ఉపాయం లేదు. కేవలం భగవన్నామాన్ని జపించడమే, హరినామ సంకీర్తనమే జీవనానికి పరమజయం. నామ్నాస్య యావతి శక్తి పాపర్నిహర్షణే హరి రే తావత్కర్తుం అశక్నోతి పాతకీ జన. బృహద్విష్ణు పురాణం. శ్రీహరి అనే నామంతో పావన శక్తి ఉన్నంత పాతకులకు తాము పాపం చేయగల శక్తి ఉండదు. హరే సంకీర్తనం పుణ్యం సర్వపాతక నాశనం సర్వకామప్రదములోకి అపవర్గ ఫలప్రదం. ఆదిత్య పురాణం. శ్రీహరి సంకీర్తనం వల్ల సర్వపాపాలు నశిస్తాయి, సమస్త అభిష్టాలు నెరవేరుతాయి, ముక్తి లభిస్తుంది. హరే నామా పరం హే చ ఘోరే కలియుగే పరావరాః నరాః స ఏవ కృతకృత్యాస్య న కలిద్ధా బాధతే ఈతాన్. నారదీయం. ఈ ఘోరమైన కలియుగంలో మనుష్యులు హరినామానికి శరణ వచ్చినందుకు ధన్యులవుతారు. కలికాలం వారిని బాధించు. దిశంతే జితంతేనేతి నిశ్చయం జవాగ్రే వర్తతే యస్య హరియత్తక్షరద్వయం. విష్ణు ధర్మోత్తరం. ఎవరి రసనాగ్రం మీద హరి అని 2 అక్షరాలు విరాజమానవుతూ ఉంటాయో వానికి నిస్సందేహంగా మమ్మాటికి శ్రీహరి వశీభూతుడవుతాడు. హరిశరణం అనేది ఒక మంత్రం. హరిని అనగా శ్రీకృష్ణుని తన మనస్సులో దృఢంగా పాదుకొల్పుకున్న శ్రీకృష్ణ భక్తులు కాలమెంత కఠినమైనను బాధింపజాలదు. సత్యుగములో జ్ఞానం ద్వారా, త్రేతలో యజ్ఞం ద్వారా, ద్వాపరములో పరిచర్య ద్వారా ఏ పరమ వస్తువు ప్రాప్తిస్తుందో అది కలియుగంలో కేవలం హరికీర్తనం ద్వారా లభిస్తుంది. నామ సంకీర్తనమే ఈ యుగధర్మ ఉచ్చారణ లక్ష్యం. మనస్తత్వం ఆచారం లేకపోయినా ఇబ్బంది లేదు. హరికీర్తనం తప్పనిసరి. భగవన్నామ జపం ఒకటే మనస్సును శుద్ధిపరిచే సామర్థ్యం కలదు. శృతి స్మృతి సాధనలన్నీ ప్రాయశ్చిత్తంతో శుద్ధి చేసి అవుతాయి. తపోయజ్ఞాదులు హరినామ సంగీతం లేకపోతే వాటికి పూర్ణత్వం సిద్ధించదు. భగవచ్చేనం ఏవ సతతం స్థాపనీయం మనః స్వయం కాలోయం కఠినోపి శ్రీకృష్ణ భక్తాన్న భావతే. హరి సేవ్యో హరి జ్ఞేయో హరిధ్యేయో నిరంతరం
హరిః శ్రావ్యో హరిర్గేయో హరిమేవాప్నుయాత్తదా. భగవన్నామం అనంత భక్తి బండారము. నగంగా సగంగా సగాయా సేతు కాశీన పుష్కరం జివాగ్రే వర్తతే యస్య హరియక్షరద్వయం. ఋగ్వేదో యజుర్వేదః సామవేదో అథర్వణః అధితాస్తేన యోనక్తం హరియక్షరద్వయం. అశ్వమేధాదిభిర్యజ్ఞైः నరమేధైः ప్రదక్షిణైः సదక్షిణైः తేన యోనోక్తం హరియక్షరద్వయం. ప్రాణాప్రయేణ పాథేయం సంసారవ్యాధిభేషజం దుఃఖక్లేశ పరిత్రాణం హరియక్షరద్వయం. ఎవరి నాలుక మీద హరి అనే 2 అక్షరములు నిరంతరం వస్తుంటాయో వారికి గంగా గయా పుణ్యక్షేత్రాల ఆవశ్యకత ఉండదు. అనగా పుణ్యనది స్నాన ఫలం, పుణ్యక్షేత్ర పర్యటనం ఫలం ఆ 2 అక్షరాలే ప్రసాదిస్తాయి. హరి అనే 2 అక్షరాలు ఉచ్చరించిన వారికి వేదాదులను అధ్యయనం చేయవలసిన పని ఉండదు. అనగా ఆ 2 అక్షరాలే అతనికి ఆ పుణ్యఫలాన్ని చేకూరుస్తాయి. అలాగే యజ్ఞ యాగాది ఫలాన్ని కూడా హరి అనే 2 అక్షరాలే సమకూరుస్తాయి. సంసారం అనే వ్యాధికి సిద్ధౌషధం వంటి హరి అను అక్షరద్వయం జీవితంలోని దుఃఖాన్ని క్లేశాన్ని తొలగించి మనుష్యుని రక్షిస్తుంది. హరి అనే అక్షరద్వయం. పతితః స్థలితాశ్చార్చః శ్రుత్వా న వినాశో భ్రువన్ హరయే నమః ఇత్యుచ్చైరుచ్యత్ ప్రముచ్యతే సర్వపాతకా. శ్రీమద్భాగవతం 12వ స్కందం 12వ అధ్యాయంలో 46 శ్లోకం. ఎవడు దుఃఖిస్తూ ఆతుడై పడుతూ లేస్తూ యోసుడై హరియనమని పెద్ద పెట్టిన పలుకుతాడో వారి సర్వ పాపాల నుంచి ముక్తుడవుతాడు. తస్మాద్లోక ధారణార్థం హరినామ ప్రకాశే. లోకాలను సముద్ధరించడం కోసం హరినామాన్ని ప్రచారం చేయవలసిందని శ్రీ శంకరుడు పార్వతీదేవికి చెప్పాడు. స్వస్తి. జయ శ్రీ